లక్ష్మి గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారా? రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వస్తుంది. మన పేటలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఓట్లు లేవా అశోక్ దీని మీద చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకి రాజధాని అని 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాగేసుకున్నాడు. కానీ పేదోడుకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. మరి మీ అందరు తెలుసుకోవాలి. వచ్చే ఎలక్షన్లో జగన్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందమ్మా. మార్కెట్లోకి వస్తున్నారు. ఇంట్లో మార్కెట్కి డేటా కూడా గతంలో రామ్మోహన్ చేసినట్టు మళ్ళీ అభివృద్ధి చేద్దాం. మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లో జగన్ గారికి ఓట్లేసి జగన్ రామన్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన యువత హామీ కూడా చేయలేదు. పట్టుకుంటాక 1,50,000 అలా ఏ ఒక్కటి కూడా చేయలేదు. రాజధాని మన ఎలక్షన్ ముందు మనం చంద్రబాబు చెప్పిన హామీలు అమ్మ ఇవన్నీ ఒకసారి మీ అందరూ చదువుకుని ఏం చెప్పాడు రకరకాలుగా చెప్పాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని 1000 ఎత్తాను 2000 ఎత్తాను అన్నాడు. పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు. అలాగే ఇల్లు లేని వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తా అన్నాడు. గడప గడప కార్యక్రమం 3వ రోజు జరుగుతుంది. ప్రజల యొక్క స్పందన కూడా చాలా బాగుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇక్కట్లు మరి స్వయంగా తెలియపరిచి హౌసింగ్ కానీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గోదావరి పక్క నుండి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా శానిటరీ కానీ రోడ్లు కానీ ఇలాగ లక్ష్మీనరసింహ కాలనీ కానీ అలాగే సాయినగర్ కానీ ఇవాళ 3వ రోజు. నిన్న లక్ష్మీనరసింహ నగర్ తిరిగాం. ఇవాళ వడ్డీరు కాలనీ అలాగే చాలా పెద్ద పంచాయతీ. దాదాపు 40,000 పైగా ఓటింగ్ ఉన్న పంచాయతీ. ఇంత పెద్ద పంచాయతీలో ఆస్థాపన సౌకర్యాలు ముఖ్యంగా శానిటేషన్ చాలా పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ముఖ్య కాలనీలు చాలా తర్వాత మీరు ఇప్పటిదాకా ఏ రకంగానే అసలు శుభ్రం చేసే పరిస్థితి కూడా లేదు. ఏం చేయబోతున్నారు దీని గురించి? దీని గురించి మేము పార్టీ పరంగా పోరాటం చేస్తున్నాం. అక్కడికే ఇదే ధవళేశ్వరం పంచాయతీలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేసి ఆనాడు మరి ఈ అవినీతి ఆఫీసర్ని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. పంచాయతీ ఈఓ విషయం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర 2,70,00,000 స్కామ్ ఈ పంచాయతీలో జరిగింది. ఈ పంచాయతీ విషయంలో ఆయాలు బయటపడ్డ విషయాలే కాకుండా మరి ఆవేళ చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అవి కూడా ప్రతి పేపర్లో కూడా డైలీ ఆర్టికల్ కింద వచ్చింది. నిన్న కూడా వచ్చింది. అయితే నిన్న నుంచి మేము తిరుగుతుంటే లక్ష్మీనరసింహ కాలనీలో మరి కొన్ని అపార్ట్మెంట్లో స్వయంగా ఈ ఈవో మమ్మల్ని ట్యాక్సుల కోసం 1,00,000 రూపాయలు డిమాండ్ చేశాడు. మేము బార్గింగ్ చేసి ఎంత ఇచ్చాం మాకు ఎంత ఇచ్చాడు చెప్తున్నారు. క్లియర్గా చెప్తున్నారు. అవి విట్నెస్ పెట్టినా మేము విట్నెస్ పెడుతున్నాం. మేము మొన్న కూడా చాలా విట్నెస్లు పెట్టాం. డిఎల్పో దగ్గర మొన్న కూడా చాలా విట్నెస్ స్వయంగా నేను 5,000 లంచం ఇచ్చానని ఒక వ్యక్తి క్లియర్గా చెప్తే దానికి విట్నెస్ కావాలంటాడు డిఎల్పో. దానికి విట్నెస్ ఇలాంటివన్నీ షార్ట్ని జరిగాయి. దానికి విట్నెస్ వెనకాల ఎవడో ఒక వీడియో తీయాలి. మేము వీడియో తీసి కూడా అతను కమిట్మెంట్లు క్లియర్గా చూపించాం డిఎల్పోకి. నాకు సరిగ్గా కనబడతలేదు, అర్థం అవుతలేదని కొంతవరకు దాటేస్తాడు. అయితే నిన్న కూడా మేము గడప తిరుగుతుంటే ఈ అపార్ట్మెంట్లో
కానీ ఇళ్ళ దగ్గర కానీ మమ్మల్ని ఇంతంత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ప్రకారంగా మేము ఇవ్వకపోతే మాకు 5,500 ట్యాక్స్ వేశారు.